Yeah, it's recording. Okay. Thank you, friends. I express my deep sense of gratitude to all friends joining today, and also iFocus, which actually facilitated my journey, secret journey here. And my deep sense of gratitude to friends who have actually started this platform, Book Lovers Meet. And my special gratitude to Hanumant Reddy sir for suggesting me this book. And why I am saying this thanks to Reddy Garu is this session is very, very powerful indeed. When I documented the part 3, I confess that tears rolled down అంటే అంత ఎక్సైట్మెంట్ ఉంది. అంటే పార్ట్ 1లో అతను క్రియేట్ చేసిన రాబిన్ శర్మ క్రియేట్ చేసిన ఒక అదే ఫిక్షన్ స్టోరీ కదా, అది ఒక క్యారెక్టర్ జూలియన్ మార్టిన్ ఆ పాపులారిటీ తర్వాత కంప్లీట్గా పడిపోవటం. అండ్ సెకండ్ పార్ట్లో అతను అన్నీ ఛేదించేసి హిమాలయాస్కి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ అతను దో రాబిన్ శర్మ ఇస్ ఎ కెనడియన్ ఆథర్ బట్ ఈస్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్, మీకు తెలిసే ఉంటుంది అది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ విజ్డమ్ గురించి, ఈస్టర్న్ విజ్డమ్ గురించి గళమెత్తి మాట్లాడతారు ఆయన. ఇప్పుడు రిఫరెన్సెస్ వస్తాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఆ 2 పార్ట్స్లోంచి తీసుకుని అతను ఇప్పుడు పార్ట్ 3, దట్స్ వాట్ వి కాల్ మోడర్న్ రిలవెన్స్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్, ఎంత మంచి గ్రాండ్ కంక్లూషన్ ఇస్తారంటే, అంటే తినబోతూ రుచెందుకు అన్నట్టు నేను ఊరికే మీకు అది అందించాలన్న కోరికతో మీకు ఇది స్టార్ట్ చేస్తున్నా. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ హియర్. ఇక్కడ మనము డిస్కస్ చేసేవి చాలా చాలా రాబిన్ శర్మ అడిగినటువంటి సూటి ప్రశ్నలు మన మనసుకి గుచ్చుకుంటాయి. స్ట్రైట్ అన్నమాట, స్ట్రైట్ హిట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు గిల్టీగా ఫీల్ అవుతారు. నాకు కూడా ఇది చాలా 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 విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఆ ప్రశ్నకి అర్థాలు వెతుకుతున్నప్పుడు నాలో నేనే పూర్తిగా సిగ్గుపడ్డా. వయసుతో నిమిత్తం లేదు, నాకు తెలియదు ఎందుకనో మరి. అది చాలా 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 సూటి ప్రశ్నలు, మీరు ఆస్వాదిస్తారు. ఇక్కడ మనం ఒక మెకానికల్ లివింగ్లో పడిపోయి, క్లట్టర్లో నిండిపోయి, మన ఇన్నర్ పీస్ని పోగొట్టుకుని ఎక్స్టర్నల్ సక్సెస్ స్టోరీయే చాలా పెద్ద విపరీతంగా మనము ఎక్లెయిమ్ చేస్తూ కిరీటాలు పెట్టుకుంటున్నప్పుడు ఆ ఇంటర్నల్ పీస్ పోగొట్టుకున్న పరిస్థితిని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అది ఎంచుకోవడానికి ఆయన ఏం చేశారంటే ఒక ఫిస్టీషియస్ క్యారెక్టర్ పెట్టి మార్టిన్ యొక్క సక్సెస్ స్టోరీ రైజ్ అండ్ ఫాల్ ఇచ్చారు. సో దయచేసి మీరు అన్యదా భావించకుండా ప్రతి ప్రశ్నని, ప్రతి ప్రశ్న మన మనసుని తరచి ప్రశ్నిస్తూ ఉంటుంది. చాలా సూటిగా ఉంటాయి ప్రశ్నలు, చాలా గిల్టీగా ఉంటుంది అప్పుడప్పుడు. ఐ డోంట్ నో, అంటే మనలో అందరూ అలా అని కాదు, బట్ నాకు అలా అనిపించింది. అందుకని నేను ఇది ఈ విధంగా డాక్యుమెంట్ చేశాను అన్నమాట. సో పార్ట్ 3 చాలా పవర్ఫుల్గా ఉంటుంది. హెవీ హార్ట్తో కూడుకుని ఉంటుంది ఆయన రైటప్. అయితే మీరు అనొచ్చు, ఏంటి ఇదేదో పెద్ద సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా మీరు అసలు డిస్కషన్ స్టార్ట్ చేయకుండా ఏం చేస్తున్నారని అంటారు. కాకపోతే నా అనుభవాన్ని మీ ముందు ఉంచితే మీరు కాస్త ప్రిపేర్ అవుతారని నేను చెప్తున్నా. ముందుకు కదులుదాం రండి. అసలు ఇక్కడ ఏంటంటే ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో మోస్ట్ డిఫికల్ట్ కాన్వర్సేషన్ ఇప్పుడు మనం చేయబోయేది. మోస్ట్ డిఫికల్ట్ కాన్వర్సేషన్ యూ విల్ నెవర్ ఎవర్ హ్యావ్. ఎందుకంటే మీ మనసుతో మీరు చర్చించుకుంటారు.
మొట్టమొదటి ప్రశ్న, am I living the life I truly want? నేనేం కోరుకుంటున్నానో నిజంగా ఆ జీవితాన్నే సాగిస్తున్నానా, లేదా అదర్స్ కోసం, అదర్స్ ఏదైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి అనుగుణంగా నేను జీవిస్తున్నానా? మొట్టమొదటి ప్రశ్న. రెండోది, వాట్ am I pretending not to know about yourself, not to know about myself? నా గురించి నాకు అన్నీ తెలుసు, కానీ నాటకాలు ఆడుతుంటా, నాకేం తెలియదు, నా గురించి నాకేం తెలియదు. ఇది ఎంత విపరీతమైనటువంటి ధోరణి మనకి. చాలా సూటి ప్రశ్న. అరే నాకు ఇవన్నీ తెలియవా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి, ఇతరుల్ని ప్రశ్నించే సమయం ఉంది కానీ మనం ప్రశ్నించుకోవడానికి సమయం లేదా? మీరు ఎంత జీవితకాలం అంతా ప్రిటెన్షనేనా? మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోరుగా రియల్ హ్యూమన్ బీయింగ్ కింద అన్న ప్రశ్న. మూడోది, వాట్ హ్యాబిట్స్ ఆర్ సైలెంట్లీ స్టీలింగ్ మై హ్యాపీనెస్? మనకు తెలుస్తాయి మన సుఖాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఇంటర్నల్ పీస్ని దొంగలించేటటువంటి మన అలవాట్లన్నీ మనకు తెలియవని నటిస్తున్నారా? నాలుగో ప్రశ్న, if nothing changes in the next 5 years, will I be proud of becoming an individual? ఒక 5 ఏళ్లలో మిమ్మల్ని మీరు మార్చుకోలేకపోతే మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ప్రౌడ్గా చెప్పుకుంటారా? సిగ్గుండాలి కదా. ఐదో ప్రశ్న, వాట్ ఈస్ వన్ ట్రూత్ అబౌట్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ నాట్ బీన్ అవాయిడెడ్? నాలో ఒక పచ్చి నిజం, నేను అవాయిడ్ చేయకుండా ఇంతవరకు ప్రయాణిస్తున్న నాలో ఉన్న ఒక పచ్చి నిజమేంటి? తెలుసు కానీ తెలియనట్టు నటన. సో ఇప్పుడు ఆయన చాలా బోల్డ్ క్యాప్షన్లో ఆయన అంటున్నారు ఏంటంటే, ది గ్రేటెస్ట్ డిసెప్షన్ ఆఫ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ లైయింగ్ టు అదర్స్. మీరు ఇతరులతో అబద్ధం ఆడటం గ్రేట్ డిసెప్షన్ కాదు, మోసం కాదు, కానీ మీతో మీరు అబద్ధాలు ఆడుకుంటున్నారు చూడండి, అది చాలా పెద్ద మోసం. ఎవరు మోసం చేస్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకో. సో ది రియల్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్ the moment we stop giving all wrong things and all, start giving honest answers. Don't lie. If you lie, that's again a bad state of affairs. Just one event, there is some screen problem is there. I'll just come. Oh yeah, okay. So here ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా సూటిగా వేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఒక మిర్రర్ ముందు నిలబడ్డ ది పర్సన్ ఇన్ ది మిర్రర్ నోస్ ద ట్రూత్. మీరు అద్దం ముందు నించున్నారు, అద్దంలో కనిపిస్తున్న పర్సన్కి నిజం తెలుసు. అంచేత మీరు ఏం చేయాలంటే, ఆయన ఏమంటున్నారంటే ఓపెనింగ్ రిమార్క్స్లోనే, టునైట్, ఇవాళ రాత్రికే మీరు బిఫోర్ యూ స్లీప్ స్పెండ్ 10 minutes విత్ దట్ పర్సన్ ఇన్ ది మిర్రర్. ఆ మిర్రర్లో ఉన్న పర్సన్ అబద్ధం ఆడు, నిజమే చెప్తాడు. ఆయనతో మాట్లాడుకోండి మీరు. దట్ కాన్వర్సేషన్ మే బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ సంభాషణ ఎంత గొప్పగా ఉంటుందంటే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే సంభాషణగా, అసలు జీవితంలో ఇలాంటి సంభాషణ లేనటువంటి సూపర్ సంభాషణగా చూస్తారు మీరు. ఆనెస్ట్గా అటెంప్ట్ చేయండి అంటున్నారు. ఇక నుంచి అసలు సినారియోస్ అన్నీ ఆయన చెప్తారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇదేం పెద్ద మ్యాజిక్గా ఏంటి అని అడిగితే, ఇవాళ హ్యుమానిటీ ఏంటి, ఎలా మనం ప్రయాణిస్తున్నాం, ఆ ప్రయాణంలో మన ఒడిదుడుకులు ఏంటో చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం చాలా ప్రయాణించేసాం, చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అని అనుకుంటున్నాం. మన హ్యుమానిటీ ఎదుర్కొంటున్నటువంటి చాలా పెద్ద సమస్యలు ఏంటంటే, ఫాస్టర్ ఇంటర్నెట్ అండ్ ఏఐ. టుడే ఏఐ, కృత్రిమ మేధ మనని శాసించబోతోంది అంటున్నారు. ఎందుకంటే మీరు మొన్న నేను ఒకటి సర్క్యులేట్ చేశాను, ఒక నోట్. యాంథ్రోపిక్ ఎవరైతే క్లౌడ్
ఏఐ టూల్ ఇచ్చారు. అందరూ ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు యాంథ్రోపిక్ వాళ్ళు ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏఐ ఆపేద్దామా అన్న ప్రశ్న వేశారు. అది ఈనాడులో పబ్లిష్ అయింది. అది యాంథ్రోపిక్ ఇస్ ఎ సూపర్ ఆర్గనైజేషన్, ఐ మీన్ ది ప్రొపోనెంట్స్ ఆఫ్ ఏఐ టూల్ క్లాడ్ అండ్ దాని ఎక్స్టెన్షన్స్. ఎందుకంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఎలా తయారైందంటే వాటి యొక్క ఏమంటారు ఆ జనరేషన్ని సృష్టించుకునేటటువంటి ప్రమాదకర పరిస్థితి వస్తుందా అంటే మన చెయ్యి దాటిపోతుంది అనమాట. ఇవన్నీ కొంచెం అంటే అప్రహెన్షన్స్. అయితే డిస్కషన్ దాని మీద కాదు కాబట్టి నేను ముందుకి దాని మీద వెళ్ళట్లేదు. సో ఫాస్టర్ ఇంటర్నెట్ అండ్ ఏఐ అంటే మనకి కనెక్టివిటీ వచ్చింది, ఎక్కడి నుంచైనా సమాచారం క్షణాల్లో తెచ్చుకోవచ్చు. గ్లోబల్ కనెక్టివిటీ వచ్చింది, ప్రపంచం అంతా విలేజ్ కింద చూస్తున్నాం. అలాగే లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్, మీరు కాదనుకున్నా అవుననుకున్నా సరే మనం సింప్లిసిటీ నుంచి చాలా 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 ఎక్కువగా ట్రావెల్ చేసి లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్కి వెళ్ళిపోయాం. తర్వాత మన సాంకేతిక పరిజ్ఞానం అన్పారలల్డ్గా చాలా 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 పెరిగిపోయింది. డోర్ స్టెప్కి ఏదైతే అది వచ్చేస్తూ ఉంటుంది, ఏదంటే అది కావాలనుకుంటే వస్తుంది. సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దిస్ ఈస్ ద హ్యుమానిటీ టుడే. బట్ దెన్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అదే ఇది 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 ఏమన్నా మీకు హ్యూమన్ వెల్ఫేర్కి దారి తీస్తుందా లేదా అంటే సైమల్టేనియస్గా మన జీవితం మీద ప్రభావం చూపించేటటువంటి విషయాలు ఆయన గురించి మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్గా స్ట్రెస్ లెవెల్స్ ఆర్ ఎక్స్ప్లోడింగ్. మీరు ఎవరిని అడిగినా సరే ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. అలాగే యాంగ్జైటీ ఇంక్రీజింగ్, యాంగ్జైటీ లెవెల్స్, ఆందోళన, విపరీతమైన ఆందోళన. మన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయకపోతే ఆందోళన, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారనే ఆందోళన, సంథింగ్ లైక్ దట్. ఎందుకు వస్తుందో మనకి తెలియట్లేదు. యాంగ్జైటీ న్యూరోసిస్. అలాగే బర్న్అవుట్ నార్మలైజ్డ్. ఇప్పుడు ఎవరినైనా ఏం సార్ మా జాబ్లో చాలా స్ట్రెస్ ఉందండి అంటే ఎక్కడ లేదు సార్, అసలు స్ట్రెస్ అనేది క్వైట్ నార్మల్ అండి, మేనేజ్ చేసుకో అంటే బర్న్అవుట్ నార్మలైజ్డ్. పీపుల్ లూజింగ్ మీనింగ్, ఎందుకు చేస్తున్నాం అనేది అర్థం పోతోంది. అంటే బయట ప్రపంచం అభివృద్ధి చెందేస్తోంది, మనం కూడా దాంట్లో పాలు పంచుకుంటున్నాం, మన జీడిపి గ్రోత్ రేట్స్ పెరుగుతున్నాయి, కానీ మనసు ప్రశాంతత కోల్పోతుంది కదా. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ పడిపోతుంది మీకు చాలా కంట్రీస్లో. మనం కూడా దానికి సఫరర్స్. సో ఆయన చెప్తున్నది చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు. సో ఇప్పుడు మన మోడర్న్ హ్యూమన్ కండిషన్ ఎలా ఉందో మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అంటే ఏ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు సరే పొద్దున్నే మనం ఎలా లేవాలి, హాయిగా ప్రశాంతంగా ఎనర్జీతో లేవాలి సూర్యోదయాన్ని చూసేటప్పుడు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వేకప్ టైర్డ్, బోరింగ్. ఆయన ఎంతో బాబు పొద్దున్నే లేచాము ఈ గోళం అంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. వర్క్ వితౌట్ జాయ్, మీరు ఎక్కడ చేస్తున్నా సంతోషం లేకుండా. లివ్ మెకానికలీ, యాంత్రిక జీవన విధానంలో లాకప్ అయిపోయింది. స్ట్రగుల్ ఇమోషనలీ, భావోద్వేగం ఎక్కువ ఉంటుంది, భావోద్వేగ నియంత్రణలు లేవు. అండ్ ఫీల్ ఇంటర్నల్లీ డిస్కనెక్టెడ్, ఎందుకంటే మనతో మనం మాట్లాడుకునే టైం ఎక్కడ లేదు, మనకు అంత ధైర్యం కూడా లేదు. సో వీ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ ఎ లివింగ్. మనం జీవనాన్ని ఎంత గొప్పగా తీసుకెళ్తాం అన్న దాని మీద మనంతా ఎక్స్పర్ట్సే, కానీ వీ హ్యావ్ ఫర్గాటెన్ హౌ టు మేక్ ఎ లైఫ్. అసలు జీవితం అంటే ఏంటి, జీవితాన్ని ఎలా ఆనందమయంగా ఉండాలన్న దాంట్లో మనం మొత్తం మర్చిపోయే కూడా. సరే, మనకి సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద విపరీత ధోరణి ఏంటంటే కంపారిజన్ కల్చర్. పోటీ కంపారిజన్, ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకునేటటువంటి. సో ప్రతి వ్యక్తి కూడా రాబిన్సన్ చెప్తున్నారు, ఎవ్రీ వన్ డిస్ప్లేస్. మనం సొసైటీకి, ఇతరులకి ఎలా ఉండాలి, ఎలా డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే మీనింగ్ అవర్ లేబుల్స్ కానీ, అవర్ రిచ్నెస్ కానీ, అవర్ ఫిజికల్ బిలాంగింగ్స్ ద్వారా హ్యాపీనెస్ అండ్ లగ్జరీ, అచీవ్మెంట్స్, నాకు ఇంత అవార్డులు వచ్చాయి, అవే అవార్డులు వచ్చేవన్నీ. అలాగే వెకేషన్స్, విపరీతం. టూరిజం ఈజ్ అ బిగ్ 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 ఇండస్ట్రీ టుడే. మీరు చెప్తే నమ్మరు, స్లీప్ టూరిజం కూడా వచ్చింది. వాట్ ఈస్ మెంట్ బై స్లీప్ టూరిజం? చాలా మందికి స్లీప్ డిప్రైవేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంచి రిసార్ట్స్లోకి తీసుకెళ్తామని తీసుకెళ్ళిపోయి
మా కళ్ళకి గంతలు కట్టేస్తారు రూమ్లో, ఏదో మెడిటేటివ్ మ్యూజిక్ ఏదో అక్కడ పడుకుంటారు. నిద్రపడుతుందా లేదా తర్వాత అది డిఫరెంట్ స్టోరీస్, అంటే రివ్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ. ఎందుకు చెప్తాను అంటే వెకేషన్స్ ఎంజాయ్ చేయటానికి. సో సక్సెస్ స్టోరీస్, మనం అంతా సక్సెస్ స్టోరీస్ అంతా డిఫైన్ చేసుకుని ఇదిగో ఇది ఇదిగో అది అని చెప్పి మనం సోషల్ మీడియాలో ప్రొజెక్షన్స్ ఉంటాయి. బట్ మనం ఏంటి చేసుకుంటున్నాం? మీరు డిస్ప్లే చేస్తున్నారు సరే, మీరు డిస్ప్లే చేయకుండా దాచుకునేవి ఏంటి? పెయిన్ అండ్ లోన్లీనెస్. చాలా బాధలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, చేయట్లేదు. మీరు మీరు ఎవరికి చెప్పట్లేదు, మీరు హైడ్ చేసుకుంటున్నారు, మీరు లోన్గా ఉన్నారు. ఆ లోన్లీనెస్ మీరు బయటికి చెప్పట్లేదు, ఎంతసేపు సోషల్ మీడియాలో ఉన్నాం అనుకుంటున్నారు. ఇమోషనల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, దాని నియంత్రణ కోల్పోతున్నారు. ఇన్సెక్యూరిటీ ఉంది, అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా కన్ఫ్యూషన్ ఉంది, గందరగోళం, ఎంప్టీనెస్, మొత్తం అంతా ఏమంటారు, వ్యాక్యూమ్. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే రిజల్ట్ ఏంటి? రెడ్ లైన్స్ ప్లీజ్ నోట్. ది రెడ్ లైన్ ఆఫ్ రాబిన్ శర్మ హియర్ ఇస్ people constantly compare their reality with someone else edited life. ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే అది, ఎడిటెడ్ లైఫ్. అది అరే మన లైఫ్ని మనం ఎడిట్ చేసుకుంటున్నారంటే ఏంటి? సమ్మన్ ఎల్స్ ఎడిటెడ్ లైఫ్. వాళ్ళ లైఫ్లో మన లైఫ్ ఉండాలా? కంపేర్ చేసుకుంటారా? కంపేర్ చేసుకుంటే ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో తెలుసా? ఎంత ఇన్సెక్యూరిటీ వస్తుందో తెలుసా? దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. తర్వాత ఇప్పుడు మనము ఏమనుకుంటున్నామంటే, మనది పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత, ఆయన చెప్తున్నారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీ 4.0, అలాగే ఇంటర్నెట్ రెవల్యూషన్, మనం అంతా అంటుండే కదా వెర్షన్స్ వచ్చినప్పుడు. డివి రమణమూర్తి 2.0 అంటే నేను బాగా ఇంకొక వెర్షన్లోకి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఏమైందంటే మనకి ఇండియన్ కాంటెక్స్లో కూడా కార్పొరేట్ కల్చర్ బాగా వచ్చింది. అన్ని సెక్టర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అండ్ సర్వీసెస్ సెక్టర్ ఉంది, అగ్రికల్చరల్ సెక్టర్ ఉంది. ఈ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నేను వేరే చెప్పట్లేదు. అండ్ దానికి తోడుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చిన తర్వాత, ఐఓటీ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనకి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ దీంట్లోకి పెద్ద 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 డైనమిక్ వాట్ కాల్ చేంజ్ వచ్చింది కార్పొరేట్. సో నౌ ఈ కార్పొరేట్ బర్న్అవుట్ కల్చర్ అంటున్నారు ఆయన. చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఆయన చిన్న. మనం ఏం చెప్తున్నాం అంటే ఈ కల్చరు ఏంటి గ్లోరిఫై చేస్తుందంటే, ఇది వరకు మీలా కాదండి, ఇప్పుడు మేము 24/7 వర్క్ చేయాల్సి వస్తుంది, నో పెయిన్ నో గెయిన్, అంటే మనం కష్టపడకపోతే గెయిన్ ఉండదు, అలాగే యూ హ్యావ్ టు హజిల్ హార్డర్ అండ్ స్లీప్ లేటర్. చాలా కష్టపడి పని చేయాలి, తర్వాత ఎప్పుడో పడుకుంటాం నిద్రకి. అంటే మన బయలాజికల్ క్లాక్ను కూడా పట్టించుకోకుండా మీరు చేసే ప్రయత్నం అంటే మీ కార్పొరేట్ కల్చర్ని ఎంతో గ్లోరిఫై చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే, దాగి ఉన్న నిజం ఏంటంటే ఇమోషనల్ బ్రేక్ డౌన్, ఫ్యామిలీ డిస్కనెక్షన్. మీరు చూస్తుంటారు చాలా షార్ట్ స్పాన్లో జరిగే చేంజెస్, 10 years లోపల జరిగే చేంజెస్, 10-15 yearsలో జరిగిన చేంజెస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసారు. ఫ్యామిలీ డిస్కనెక్షన్, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ టుగెదర్, అంటే డ్యూయల్ కెరీర్ కపుల్, అంటే తప్ప రేటా విషయాలు మాట్లాడట్లేదు, హిడెన్ రియాలిటీస్ మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. పూర్ హెల్త్, నోబడి బాదర్స్ అబౌట్ ద ఫిజికల్ హెల్త్. అంటే అసలు బాడీ సరిగ్గా లేనప్పుడు ఇంకా ఎలాంటి పరిస్థితి మనం వస్తుంది, మీ వర్క్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ వాట్ ఎవర్. అండ్ లాస్ ఆఫ్ మీనింగ్, ఇందాక చెప్పినట్టే. అసలు ఏంటో అంటే అసలు అర్ధరహితమైన జీవన విధానం. సో రెడ్ లైన్, రాబిన్స్ రెడ్ లైన్, మళ్ళీ పని కోసం జీవిస్తున్నారా లేకపోతే జీవితం కోసం పని చేస్తున్నారా? స్ట్రెయిట్ క్వశ్చన్. అలాగే అచీవ్మెంట్ వితౌట్ బ్యాలెన్స్, అంటే మనం ఏవైతే ఇక్కడ ఏవి గ్లోరిఫికేషన్స్, ఏవి హిడెన్ రియాలిటీస్, ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ లేకపోతే మీది అచీవ్మెంట్ కాదు, ఇట్ ఈస్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు తప్ప మీరేమీ సాధించటం లేదు, గమనించండి అని చెప్పి చాలా బోల్డ్గా చెప్పారు.
తర్వాత ది మెంటల్ హెల్త్ క్రైసిస్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. మనకి ఇదివరకు కూడా మన చర్చలో ఎప్పుడో చర్చించేది. ఈ మెంటల్ హెల్త్ ఇండెక్స్ కూడా చాలా దారుణమైనటువంటి రీతిలో పడిపోతుంది. హ్యుమానిటీ ఈజ్ టెక్నాలజికలీ స్మార్టర్, ఫ్యాంటాస్టిక్. మనం బ్యూటిఫుల్ అంటే మనకి గ్యాడ్జెట్స్ చూస్తే అసలు ఫ్యాంటాస్టిక్ అన్నమాట. టెక్నాలజికలీ స్మార్టర్. మీ ఏ నీడ్నైనా సరే ఆన్సర్ చేసి గ్యాడ్జెట్స్ వచ్చాయి. బట్ ఇమోషనలీ వీకర్. భావోద్వేగ నియంత్రణ లేదు, కనెక్టివిటీ లేదు, హ్యూమన్ టు హ్యూమన్ అప్రోచ్ లేదు. సో ఇవి మనకే కాదు, మొత్తం గ్లోబల్ ప్రాబ్లమ్స్, రైజింగ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్. డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, లోన్లీనెస్, స్లీప్ డిజార్డర్స్, అటెన్షన్ ప్రాబ్లమ్స్. ఇందాక అన్ని చర్చించినవే, బట్ చాలా బోల్డ్గా ఒక్కొక్క విషయం చర్చిస్తున్నప్పుడు ఆయన చాలా బోల్డ్గా చెప్తున్నారు. ఇవన్నీ ఏమవుతాయి? ఆయన ఏమిటంటున్నారంటే మెంటల్ పీస్ మీకు అక్కర్లేదా? మెంటల్ పీస్ ఈజ్ నాట్ లగ్జరీ, ఇట్ ఈస్ సర్వైవల్. అసలు మీరు సర్వైవల్ మోడ్లో కూడా లేరు, మీకు తెలుసా? మీకు ఇంటర్నల్ పీస్ లేనప్పుడు మీరు సర్వైవల్ మోడ్లో కూడా లేరు. సో ఇట్ ఈస్ సర్వైవల్. సో ఏం చేస్తారన్నది ఒక ప్రశ్న. తర్వాత మనం ఇప్పుడు క్లట్టర్లో ఉన్నాం. క్లట్టర్ అంటే నాయిజీ 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 వరల్డ్. నాయిజ్ అంటే ఫిజికల్ నాయిస్ కాదు, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, వాట్ ఎవర్. అంటే ఈ మనం సైలెంట్గా కాసేపు సైలెంట్గా ఉంటారా బాబు అని అనుకుంటూ ఉంటాం కదా మనం. అసలు సైలెన్స్ అంటే భయం వేస్తుంది అంటున్నారు ఆయన. ఇప్పుడున్న హ్యుమానిటీకి సైలెన్స్ అంటే భయం. ఎందుకు భయం అంటే, సైలెంట్గా ఉంటే మీలో మీకు ప్రయాణం చేస్తారు, మీరు ప్రయాణం చేస్తారు కదా, ఇంకేం ఉండదు అక్కడ. సో మోడర్న్ హ్యుమానిటీ ఫియర్స్ సైలెన్స్. ఎందుకు? ఇట్ ఫోర్సెస్ అస్ టు ఫేస్ అవర్ సెల్వ్స్. నిన్ను నువ్వు చూసుకోవడానికి సైలెన్స్లో. అందుకని నాకు సైలెన్స్ ఉండదు. ఏ ఫోనో లేకపోతే ఏదో వెళ్ళిపోతానంటే. సైలెంట్గా ఉండవలసిన పరిస్థితిని కూడా నేనే అవాయిడ్ చేసుకుంటాను. మీరు సైలెన్స్లో ఉంటే మీ హిడెన్ ఫియర్స్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. యూ విల్ బి కన్ఫ్రంటింగ్ విత్ హిడెన్ ఫియర్స్. ఏవో లేనిపోని భయాలు, ఆలోచనలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ ఆలోచన రానివ్వకుండా నేను సైలెంట్గా ఉండను. ఇట్ రివీల్స్ ఇన్నర్ ఎంప్టీనెస్. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నారో, మీరు ఎంత లోపల ఎంత వ్యాక్యూమ్ ఉందో, ఎంత ఖాళీగా ఉన్నారో, మీరు ఇన్నర్ పీస్ లేక ఇన్నర్ ఎంప్టీనెస్ గురించి తెలుసుకుంటుంటారు. కాబట్టి నాకు అది భయం, కాబట్టి సైలెన్స్. అలాగే ఇట్ సర్ఫేసెస్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. మనకి అంటే తెలియనటువంటి సమాధానాలు, కొన్ని అర్థం కాని ప్రశ్నలు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉండిపోతాయి. దాన్ని ఆన్సర్ చేయడానికి నాకు ధైర్యం చాలదు, కాబట్టి నేను సైలెన్స్గా ఉండను. అది అందుకని ఏదో క్లట్టర్లో సైలెంట్గా ఉండడం కాదు, మెడిటేషన్ ఏదో అలా కాకుండా సైలెంట్గా ఉంటే పక్కన నైబర్తో మాట్లాడడం, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, అవుటింగ్, ఇవాళ ఏదో చాలా బోర్గా ఉంది, లెట్స్ గో అవుట్ సైడ్. అంటే ది తప్పరేట విషయాలు మాట్లాడలేదు, ప్రాసెస్ ఇష్యూస్ మాట్లాడు. సో ఎట్ సైలెన్స్ ఈజ్ వెరీ నెసెసరీ ఆయన చెప్పేది. ఎందుకు సైలెంట్గా ఉండాలి? ఎందుకు మెడిటేటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి? ఎందుకు కాసేపు మీతో మీరు సైలెంట్గా ఎందుకు ఉండరా? క్లారిటీ అండ్ హీలింగ్, చాలా చాలా క్లారిటీ వస్తుంది మనం జీవిత సరళి. తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటికి హీలింగ్ మీ ఇన్నర్ సజెషన్స్ నుంచి వస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. అంటే మీరు ఆత్మ పరిశీలనకి సరి అయినటువంటి అవగాహన రావాలంటే మీరు సైలెంట్గా ఉండాలి. అండ్ సృజనాత్మకత ఎప్పుడైతే మనం అనుకుంటుంటామో అది సైలెన్స్ నుంచే పుడుతుంది, క్లట్టర్ నుంచి పుట్టదు. అలాగే మీ భావోద్వేగ నియంత్రణ కూడా మీరు సైలెంట్గా ఉంటేనే మీరు హోంవర్క్ చేసుకున్న తర్వాత మీకు చాలా తెలుస్తాయి. సో ఆయన చెప్తున్నది ఏంటంటే, సైలెంట్గా ఉంటే పని పాట లేకుండా అలా కూర్చుంటాడే, ఆయన మిస్నోమర్. ఆయన చెప్తున్నది అదే, రెడ్ లైన్ హియర్. సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీనెస్ ఫ్రెండ్స్, సైలెన్స్ ఈజ్ పవర్. మౌనంగా ఉండడం ఒక శక్తి, అంతేగాని అది ఎంప్టీనెస్ కాదు. ఏం మాట్లాడండి అలా కూర్చుంటాడు, ఏం తెలియదండి కాదు. ఆయన చెప్తున్న చాలా బోల్డ్ ప్రింట్లో ఆయన చెప్పిన రెడ్ లైన్, సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీనెస్, సైలెన్స్ ఈజ్ పవర్. ఎంత దేనిగా చెప్తున్నారు.
సో ది బుక్ సమ్మరీలో ఫెంటాస్టిక్ మెసేజ్ ఏంటంటే, సక్సెస్ ఇస్ నాట్ వాట్ యు ఓన్. మీరు ఏదో అనుకుంటాం సక్సెస్ అంటే విజయం సాధించాను, నా పాకెట్లో ఉంది, అది మీరు ఓన్ చేయడం కాదు. సక్సెస్ ఇస్ వాట్ యూ బికమ్. మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలి. అదంటే ఏంటన్నది తర్వాత లైన్స్లో చెప్తారు ఆయన. సో రియల్ సక్సెస్ మీన్స్ ఇన్నర్ పీస్ అండ్ ఇమోషనల్ మెచ్యూరిటీ. అగైన్, అంతర్గత శాంతి ఉందా, భావోద్వేగ నియంత్రణ ఉందా, మిమ్మల్ని మీరు మాస్టరీ చేసుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరే హైజాక్ చేసుకుంటున్నారా, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, సంబంధ బాంధవ్యాల మీద ఏమైనా ఒక కన్నేస్తున్నారా, కాంట్రిబ్యూషన్ టు అదర్స్, మీరు అసలు ఏమైనా సేవ చేస్తున్నారా. మనం కూడా ఐ ఫోకస్ ఫిలాసఫీలో విన్ 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 ఫిలాసఫీకి వెళ్తాం. మీరు మీ సంస్థ, తర్వాత మన సొసైటీకి ఇతరులకు ఏం చేస్తాం, వాట్ ఎవర్. కాంట్రిబ్యూషన్ టు అదర్స్ ఎంత, మీ మీ ఆ కాంట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ ఎంత. అలాగే లివింగ్ విత్ పర్పస్, ఒక ధ్యేయం నిర్ధారించుకుని దాని ప్రకారమే మన జీవనం సాగిస్తున్నామా, లేదంటే ఏదో ఎంప్టీనెస్లో అలా 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 ప్రయాణిస్తున్నాం. నౌ, ఇందాక మనము అంటే ముందు చెప్పినట్టు జూలియన్ మార్టిన్ సోల్డ్ హిస్ ఫెరారీ అన్నా కదా. ఫెరారీ అంటే ఒక స్టేటస్ సింబల్, చాలా గొప్ప ఏమంటారు కారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిలాంగింగ్ అనమాట. ఇక్కడ ఆయన ప్రశ్నిస్తున్నారు, అసలు మీ ఫెరారీ ఏంటి అంటే మీరు కూడా అమ్మేయాలి. అమ్మేయడం అంటే మన టైటిల్ ఆఫ్ ది బుక్ అలా పెట్టారు కాబట్టి చెప్తున్నా, అంటే ఛేదించాలి. ఆయన వర్డ్స్లో నార్మల్ ఇండివిజువల్ ఫెరారీ అంటే ఏంటి, సింబలైజెస్ ఈగో, అహం, నేను ఇది నేను అది అనే అహం. తర్వాత అన్హెల్దీ యాంబిషన్. మీరు అంటే యాంబిషన్ పెట్టుకోవచ్చు, కోరికలు పెట్టుకోవచ్చు, కానీ అది అన్హెల్దీగా ఉండకూడదు. అన్హెల్దీ యాంబిషన్స్ వైపు ప్రయాణిస్తే మీకు ఇంటర్నల్ పీస్ పోతుంది, ఫిజికల్ హెల్త్ కూడా పోతుంది. అలాగే సోషల్ అప్రూవల్ గురించి చూడకూడదు. యూ డిఫైన్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ, ఎథికలీ యాజ్ అన్ ఇండివిజువల్. డోంట్ సీక్ యువర్ సోషల్ అప్రూవల్స్. ఎంతసేపు మనకి సోషల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా. తర్వాత మెటీరియల్ అబ్సెషన్, బిల్డింగ్స్, కార్స్, ల్యాండ్స్, డిగ్రీస్, లేబుల్స్. ఆ మెటీరియల్ అబ్సెషన్ అది కూడా మీ ఫెరారే, అది కూడా మీరు వదిలేస్తారు. ఎక్స్టర్నల్ ఐడెంటిటీ, ఇందాక అన్నట్టే సోషల్ అప్రూవల్, దీనికి రెండు సిమిలారిటీ ఉంది. మీరు ఇంటర్నల్ జర్నీ చేయకుండా ఎక్స్టర్నల్ ఐడెంటిటీ కోసం పాటుపడుతున్నారు. తర్వాత కంపారిజన్ కల్చర్, అంటే పోల్చుకునేటటువంటి సంస్కృతి. ఇవన్నీ మీ ఫెరారీలే. ఈగో, అన్హెల్దీ అంబిషన్, సోషల్ అప్రూవల్ కోసం పరుగులు తీయటం, మెటీరియల్ అబ్సెషన్, అన్నీ కొనుక్కోవటం, అంటే వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అసెట్స్ ఎక్విజిషన్, ఎక్స్టర్నల్ ఐడెంటిటీ, ఇతరులకు ఇదే మనకు ఏదో ప్రైజ్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి అన్న ప్రయత్నం. నా ఆయన ప్రశ్న అగైన్ రెడ్ లైన్, వాట్ ఐఎమ్ ఐ చేసింగ్ బ్లైండ్లీ. గుడ్డిగా నేను దేని వెనక పరిగెడుతున్నాను అని ప్రశ్నించారు. ఇక్కడ పాస్ తీసుకుని ఆయన అడుగుతున్నారు, అలౌ యువర్ సెల్ఫ్ టు థింక్ డీప్లీ. ఇవన్నీ మీ ఫెరారీ కాదా. ఒక మాంక్ ఫెరారీ అమ్మేసినట్టు మీరు ఇవన్నీ త్యజించలేరా. ఎందుకు మనం గుడ్డిగా ఇలా వాటి కోసం చేస్తున్నాం. అక్కడి నుంచి ఇంకొక వెరీ బోల్డ్ ప్రశ్న, హార్ట్ టచింగ్, ఆర్ వి ట్రూలీ లివింగ్. మీరు జీవిస్తున్నారా, అంటే ఏదో అనేక రకాల వాటి కోసం పరిగెడుతూ బతుకుతున్నాం. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఎమ్ ఐ పీస్ఫుల్, శాంతి ఉందా, ఎమ్ ఐ హెల్దీ, ఆరోగ్యకరంగా ఉన్నానా, ఎమ్ ఐ ఇమోషనలీ అలైవ్, భావోద్వేగ నియంత్రణ, భావోద్వేగాలతో జీవనం సాధిస్తున్నానా, లేకపోతే ఏదో జస్ట్ లైక్ దట్ ఉంటున్నాను. ఎమ్ ఐ కనెక్టెడ్ టు మై ఫ్యామిలీ, నిజంగా మీ కుటుంబంతో మీరు కనెక్ట్ అయి ఉన్నారా. డూ ఐ నో మై సెల్ఫ్, ఇది చాలా పెద్ద ప్రశ్న, చాలా అంబిగ్యూస్ ప్రశ్న కూడా. మీ గురించి మీకు తెలుసా. మీరు ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా, నార్మల్ అది టెండెన్సీ, బట్ మీ గురించి మీకు తెలుసా. ఈ ప్రశ్నలు మన ట్రూత్ఫుల్ లివింగ్ని ఆన్సర్ చేస్తాయి. సో జీవితం గడుపుతున్నారా, లేక కేవలం అనేక రకాల వృత్తిరీత్యా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని ఇది కావాలి అది కావాలని పరిగెడుతున్నారా, మీరు ఆలోచించుకోండి. ఈ పుస్తకం
ఇట్ టీచర్స్ బ్యాలెన్స్. ఆయన ట్రూ లైఫ్ అంటే ఏంటో ఇప్పుడు కొన్ని బోల్డ్ ప్రింట్తో చెప్తున్నారు. ఒకటి అచీవ్మెంట్, కోర్స్ ఎవరికైనా అచీవ్మెంట్ ఉండాలి. ఊరికే డల్గా డ్రాప్గా అలా ఉంటారు. అచీవ్మెంట్ అంటే మనకి నిర్దేశించినటువంటి కోరికల ఆధారంగా మనం నిర్ణయించుకుని ముందుకెళ్తాం, అచీవ్ చేస్తూ ఉంటాం. తర్వాత హెల్త్, ఆరోగ్యం ఉండాలి. హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ, ఇవన్నీ మనకి సేయింగ్స్. హెల్త్ ఉండాలి బికాస్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు ద మ్యాన్ కైండ్, టువర్డ్స్ ద సొసైటీ. దెన్ రిలేషన్షిప్స్, మీరు యువర్ అ సోషల్ బీయింగ్. మీరు ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఉండడం, అంత ఇండివిజువలైజేషన్ కరెక్ట్ కాదు. రిలేషన్షిప్స్. దెన్ ఆధ్యాత్మికత. లో మీ 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 ప్రశాంతత కోసం మీరు లోపలికి వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నించుకుని చెయ్యాలి. అలాగే లెర్నింగ్, బికాజ్ మనం ఫాస్ట్ ప్రపంచంలో ఉన్నాం, గందరగోళంగా ఉంది అంటే సరిపోదు. మనం నేర్చుకోవాలి, ఎంతో కొంత 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 నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి నిత్యం నేర్చుకునే ఉండాలి. అలాగే కాంట్రిబ్యూషన్, మీరు మీ సొసైటీకి, మీ చుట్టుపక్కల ఉన్న వాటికి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అన్నిటికంటే మించింది ఇన్నర్ పీస్, మీ లోపల శాంతి సంబంధించిన విషయాలు చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సో ద బుక్ టీచర్స్ ద బ్యాలెన్స్. ఇవన్నీ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆయన ఏమంటారు, రెడ్ లైన్ గెయిన్, ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. మనం ఇక్కడ ఎక్కడెక్కడో వ్యాక్యూమ్స్ ఉంటాయి. మేబీ రిలేషన్షిప్స్ బాగుండకపోవచ్చు, హెల్త్ బాగుండకపోవచ్చు, అసలు మనం మినిమల్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అవ్వచ్చు, అసలు ఏమీ నేర్చుకోలేకపోవచ్చు, అసలు ఏమీ అచీవ్ చేయలేకపోవచ్చు, లేదా ఆధ్యాత్మికత శూన్యత ఉండొచ్చు. సో ఈ ఇష్యూస్ ఇక్కడ ఆయన గళమెత్తి చాటిన విషయాలు నా హృదయానికి చాలా హత్తుకునేది మీ ముందు ప్రజెంట్ చేస్తా. మళ్ళీ వై ఇండియా, ఈస్టర్న్ విజ్డమ్ ఏంటి? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన కెనడియన్ ఆథర్ అయ్యుండి మన ఈస్టర్న్ విజ్డమ్ గురించి ఒక ఫిస్టిషియస్ క్యారెక్టర్ తీసుకుని ఒక 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 అంటే ఇది చెప్పడం కోసం ఈ ఈస్టర్న్ విజ్డమ్ చెప్పడం కోసం ఎంత గొప్పగా ఆవేదనతో ఆయన ఈ పుస్తకం రచించారంటే, ఒక ఒక ఫిక్షన్, ఒక క్యారెక్టర్ని చెప్పి ఆ క్యారెక్టర్ పడిపోవడం, ఆ క్యారెక్టర్ హిమాలయాస్కి ట్రావెల్ చేయడం, ఆ హిమాలయాస్లో ఆ సేజెస్ నుంచి తీసుకున్న లెర్నింగ్స్ ఇన్ని చెప్పుకొచ్చారు ఆయన. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వై ఇండియా, ఈస్టర్న్ విజ్డమ్ గురించి నేను ఎందుకు చెప్పాను దానికి ఆయన లాజిక్ ఇది. ఇండియా సింబలైజెస్ సెల్ఫ్ డిస్కవరీ. మన కంట్రీలోనే ఇలాంటి సెల్ఫ్ డిస్కవరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే మనము స్పిరిచువాలిటీకి మనకి సంబంధించినంత వరకు చాలా స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా మిషన్స్, చాలా సేజెస్, చాలా గురు పరంపర, తర్వాత మనకి అనేక రకాల మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకి పీఠాలు అంటారు కదా, గురు పీఠాలు, అవన్నీ ఉన్నాయి. మనం ఇంట్రస్పెక్ట్ చేస్తాం. మన ఇండియన్ ఈస్టర్న్ విజ్డమ్ టైమ్లెస్ విజ్డమ్. అసలు ఏంటండి, ఎక్కడి నుంచి మన 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 వాసుదేవ్ సర్వ్ గారు మనకి ఎంత ఏమంటారు వేద విజ్ఞానం ఇస్తారు. అసలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నేళ్ల అంటే పూర్వం రచించినటువంటి ఎక్కడో నిగూఢంగా మనకున్నటువంటి విజ్డమ్ అంతా మనకి తెచ్చిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన సుప్రభాతంలో మన రామాయణం గురించి మన హనుమంతరెడ్డి గారు ఎంత లీనమై చెప్తారు. ఎప్పటి రామాయణం అది, ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి అనేక రకాల, అంటే ఎక్స్ప్లోర్ చేసి చెప్తున్నప్పుడు అది టైమ్లెస్ విజ్డమ్ కాదు. ఏమవుతుంది, అది ఊరికే బ్రష్ అవుట్ చేసి పడేన పుక్కటి పురాణాలను పడేయలేము. ఆయనే చెప్తున్నారు, కెనడియన్ ఆథర్. మనం చిన్న చూపు చూస్తే అది మన దరిద్రం తప్ప ఇంకోట్లేదు. ఇట్స్ టైమ్లెస్ విజ్డమ్, ఇన్వర్డ్ అవేకనింగ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ మనము వాట్ యు కాల్ యాన్సెంట్ ఇది చూసినా సరే మనకి ఈ ఇంటర్నల్ అవేకనింగ్ మీద, ఇన్వర్డ్ అవేకనింగ్ మీద డెఫినెట్గా మనకి వాట్ యు కాల్ నెరేషన్స్ ఉంటాయి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఈ ఈ జునిల్ మార్టిన్ అనే వ్యక్తి
హిమాలయస్కి వెళ్ళడంలో ఉన్నటువంటి జర్నీ గురించి చెప్తూ ఆయన ఏమంటారంటే ఏ జర్నీ ఇంటూ కాన్షియస్నెస్ ది జర్నీ రిప్రజెంట్స్. అంటే ఆయన అన్ని ఛేదించేశాడు, ఛేదించి హిమాలయాస్కి వెళ్ళిపోయి సేజెస్ దగ్గర లెర్నింగ్స్ తీసుకున్నాడు. ఏ జర్నీ ఇంటూ కాన్షియస్నెస్, అవేకనింగ్ ఫ్రమ్ ఇల్యూషన్, ఏవో మాయలో పడి కొట్టు మిట్టాడుతూ అక్కడి నుంచి అవేకనింగ్ కోసం వెళ్ళాడు. రిటర్న్ టు ఇన్నర్ సెల్ఫ్. ఎంతసేపు అతను ఎక్స్టర్నల్ బిలాంగింగ్నెస్, ఎక్స్టర్నల్ సక్సెస్ స్టోరీ గురించే వరీ అయ్యి ఆఖరికి ఒక ఒక లో లెవెల్కి వచ్చేసిన తర్వాత హీ రిటర్న్ టు ఇన్నర్ సెల్ఫ్. అండ్ ఆయన చెప్తున్నది ఏంటంటే రీబర్త్ ఆఫ్ పర్పస్, పునర్జన్మ చేయని తెలుసుకున్నాడు, ఏం చేయాలి నేను ఒక మానవుడిగా. సో ఇన్ దిస్ స్టోరీ ఆయన చెప్తున్నారు, రెడ్ లైన్ అగైన్, ఇండియా ఈజ్ మోర్ దాన్ జియోగ్రఫీ. ఏదో మనం ఒక ద్వీపకల్పం, మూడు వేపుల సముద్రం ఉంటుంది, ఉత్తరాన్న హిమాలయాస్ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ నాట్, ఇట్ ఈస్ నాట్ జియోగ్రఫీ, ఇట్ ఈస్ సంథింగ్ మోర్. ఇట్ రిప్రజెంట్స్ అవేకనింగ్. ఎంత బోల్డ్గా చెప్పారండి, ఇట్ రిప్రజెంట్స్ అవేకనింగ్. అంటే మనం ప్రాక్టీస్ చేస్తామా లేదా ఏంటి ఇదంతా అని అనొచ్చు, కానీ స్టిల్ ఇండియన్ విజ్డమ్ ఈజ్ వరల్డ్ క్లాస్. జాగ్రత్త మీరు గమనిస్తే ఎప్పుడప్పుడు ఇవండి మనం చూస్తున్నాం. నా అయితే ఇంత గొప్ప ఏంటి అని ఇందాక చెప్తున్నాం కదా, ఆయన ఇండియన్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కనెక్షన్స్ చెప్తారు. అసలు ఏంటి యాన్సెంట్ విజ్డమ్ అంటే ఏంటి? అఫ్కోర్స్ ఇంకా ఆయన కొన్ని విషయాలు చర్చలోకి తీసుకోలేదు. మొట్టమొదటిది భగవద్గీత, నేను మరి వేరే చెప్పక్కర్లేదు. టైమ్లెస్ విజ్డమ్, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటిది. సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్, పర్పస్ఫుల్ యాక్షన్, డిటాచ్మెంట్ అండ్ ఇన్నర్ బ్యాలెన్స్. అసలు ఎక్కడైనా ఉంటాయా వరల్డ్లో? ఆయన ప్రశ్నిస్తున్నారు, ఎక్కడైనా ఉన్నాయా? ఇండియన్ ఫిలాసఫీలోనే మీకు ఇలాంటి ఎపిక్స్ ఉన్నాయి. అలాగే బుద్ధిజం మన దగ్గర పుట్టింది. మైండ్ఫుల్నెస్ అండ్ అవేర్నెస్, సింప్లిసిటీ అండ్ కంపారిజన్, ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ బుద్ధిజంలో. వాళ్ళ మెడిటేషన్ స్కూల్స్ ఆఫ్ థాట్ మీరు చెప్తే తెలుస్తుంది, మీరు చదివితే తెలుస్తుంది. అలాగే వివేకానందస్ టీచింగ్స్, రామకృష్ణ పరమహంస యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ఎంత స్ట్రెంగ్తీగా ఎదిగాడు. అంటే ఆయన చిన్న లైఫ్ స్పానే, మీకు తెలిసే ఉంటుంది, చాలా ఎర్లీ ఏజ్లోనే ఆయన డిసిపేర్ అయిపోయాడు పాపం. కానీ వివేకానంద ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. అది ఇండియాకి పెద్ద ఎగ్జాంపుల్. ఆయన ఫిలాసఫీ, ఆయన స్కూల్ ఆఫ్ థాట్, స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్, సెల్ఫ్ బిలీఫ్ అండ్ ఫియర్లెస్నెస్, సర్వీస్ టు హ్యూమానిటీ, ఆయన సేయింగ్స్. చాలా ఉండొచ్చు, బట్ ఒక క్యాప్షన్డ్ టైటిల్స్ కోసం ఇలా తీసుకున్నాం. అలాగే మనకి యాన్సెంట్ యోగా ఫిలాసఫీ. మనం నెక్స్ట్ మంత్ మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాం జూలైలో. ఎవరికి తెలియదు, ప్రపంచం మొత్తం మీద ఎవరికి ఈ బాడీ డిసిప్లిన్ గురించి తెలియదు. యోగ శాస్త్రము, యోగ విజ్ఞానం అంతా మన భారతదేశ సంస్కృతి మాత్రమే. సో యోగా ఫిలాసఫీలో ఏంటి? బాడీ, మైండ్, సోల్ హార్మనీ, చాలా కాన్షియస్గా జీవన విధానము, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెల్ఫ్. మనం చెప్తుంటాం కదా యోగా ఫిలాసఫీలో నాట్ సింప్లీ ఏదో మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేదంటే వాటి కాల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవి కాదు, మెడిటేషన్తో కూడా కలిపి మనము ఒక యోగ శాస్త్రాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే మనకి ఇచ్చినటువంటి యోగులు ఎంత గొప్ప మోడల్స్ మనకి ప్రజెంట్ చేశారు. సో ఆయన ఏమంటున్నారంటే ఇవన్నీ ఇండియన్ ఫిలాసఫీలో ఉన్నాయి. మాస్టర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ట్రైంగ్ టు మాస్టర్ ది వరల్డ్. అసలు మిమ్మల్ని మీరు గుర్తించుకోండి, మిమ్మల్ని మీరు మాస్టర్ చేయండి. ఇండియన్ ఫిలాసఫీ నుంచి వచ్చినటువంటి లెసన్స్ అన్నీ బిఫోర్ యూ ట్రై టు మాస్టర్ ది వరల్డ్. ప్రపంచాన్ని జయిస్తాను కాదు, మిమ్మల్ని మీరు జయించండి. అందుకనే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్టేచర్ ఇన్ ది వరల్డ్ టుడే. జాగ్రత్తగా మీరు గమనిస్తే రైట్. ఇప్పుడు ఇక్కడ ఈస్టర్న్ విజ్డమ్ మనకి ఏమిస్తుంది? అసలు ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి
కయోస్ ఏంటి? కయోస్ అంటే ఆందోళనకర పరిస్థితి. ఈస్టర్న్ విజ్డమ్ మనకేమిస్తుంది? సింపుల్ లివింగ్, సింప్లిసిటీ ఇస్తుంది. అంటే మరి యోగిక్ దీంట్లో ఫిలాసఫీలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్నీ త్యజించేసి సన్యాసం తీసుకోవటము, ఎక్కడికో వెళ్ళడము, అక్కడ పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జనరల్గా చూస్తాం. కానీ మోడర్న్ కయోస్ ఏంటి? అంతా కాంప్లెక్సిటీ, క్లిష్టతరమైనటువంటి పరిస్థితి, చాలా కాంప్లెక్స్. అలాగే ఈస్టర్న్ విజ్డమ్ ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ఏం చేయాలో అన్నది అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్. ఇక్కడ ఏంటంటే మనం సెల్ఫ్ అవేర్నెస్తో పీస్ అండ్ ట్రాంక్విలిటీ వైపు ప్రయాణం చేస్తాం ఈస్టర్న్ విజ్డమ్లో. మోడర్న్ కయాస్లో డిస్ట్రాక్షన్, ఎక్కడికక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు, మన గోల్లెస్ ప్రయాణం చేస్తాం. ఈస్టర్న్ విజ్డమ్లో సైలెన్స్ ఉంటుంది, మౌనం పెద్ద ఆస్తి మీకు. కానీ మోడర్న్ కయాస్లో నాయిస్, శబ్దాల మయం, అనవసరమైన అర్ధరహితమైన శబ్దాల మయం. ఈస్టర్న్ విజ్డమ్లో శాంతి ఉంటుంది, పీస్. మోడర్న్ కయాస్లో ఏముంటుందంటే ప్రెషర్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. సో ఈస్టర్న్ విజ్డమ్లో పర్పస్ ఉంటుంది, ఒక జయం ఉంటుంది, నేను ఏం చేయాలి, ఎందుకు వచ్చాను భూమి మీదకి, ఏం చేయాలి. మోడర్న్ కయాస్లో కన్ఫ్యూషన్, అది కెరీర్ కన్ఫ్యూషన్ అవ్వచ్చు, ఏదైనా స్టేటస్ కన్ఫ్యూషన్ అవ్వచ్చు, ఎనీథింగ్ 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 ఫర్ దట్ మ్యాటర్. సో ఈస్టర్న్ విజ్డమ్ వర్సెస్ మోడర్న్ కయాస్ గురించి ఎంత మంచి ఎనాలిసిస్ ఆయన చేశారు. నెక్స్ట్ ధర్మ గురించి చెప్తారు. ధర్మం అంటే ఏంటి? చాలా డిబేట్స్ ఉన్నాయి. ధర్మంగా జీవించండి సార్, ధర్మం ఉండాలి సార్, ఏ పని చేసినా ధర్మం ఉండాలి సార్ అని. అసలు ఏంటది? ఎలా డిఫైన్ చేస్తాం ధర్మం అంటే? అధర్మం ధర్మం అంటుంటాం. అంటే మనకి తెలిసినా తెలీదా విషయాలు పక్కన పెడితే. సో ధర్మ ఇస్ హీ సేస్, అంటే ఎంత కోడిఫైడ్ ఎక్స్పీరియన్సెస్ కదా ఇవి అని, అవన్నీ ఏమంటారు, మొత్తం ఆయన గ్రైండ్ చేసి ఆ ఫిలాసఫీని మనకి తీసుకొచ్చి అందిస్తున్నారు, ఫిల్టర్ చేసి జాగ్రత్తగా. ధర్మ, లైఫ్ హ్యాస్ ఎ పర్పస్ అంటున్నారు. ఒక జీవితానికి ఒక ధ్యేయం ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఈజ్ యూనిక్. ప్రతి మానవుడు చాలా యూనిక్. మన హ్యూమన్ లైఫే పెద్ద బ్లెస్సింగ్ మనకి. అని అన్ని జన్మల కంటే మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది అని కదా మనం డిఫైన్ చేస్తాం. కానీ ఎంత హీనాతి హీనమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాం అన్నది కూడా ఆయన చాలా వార్నింగ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మీనింగ్ఫుల్ లివింగ్ అంటే ఒక పర్పస్ఫుల్ లివింగ్, అర్థవంతమైన జీవితం, మోర్ దాన్ మెకానికల్ సక్సెస్. యాంత్రికంగా మీకు వచ్చేటటువంటి విజయాల కంటే కూడా ఏది ఎక్కువ అంటే మీనింగ్ఫుల్ లివింగ్. మీరు డిటర్మిన్ చేయండి మీ మీనింగ్ఫుల్ లివింగ్ ఏంటో. అర్థవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నారా? సో ఆయన అంటున్నారు పర్పస్ ట్రాన్సెండ్స్ అచీవ్మెంట్. అసలు మీకు జయం ఉంటే ఆటోమేటిక్గా మీకు అచీవ్మెంట్ వస్తుంది. ఆ పర్పసే ఆ అచీవ్మెంట్ వైపు దారి చూపిస్తుంది, ట్రాన్సెండ్స్. సో ఆయన ఈ మోడర్న్ లివింగ్ గురించి మాట్లాడుతూ అసలు సింపుల్ లివింగ్ ప్రిన్సిపల్ ఆయన చెప్తారు. మోడర్న్ మిత్ ఏంటంటే మోర్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపియర్. అది మిత్, శుద్ధ అబద్ధం. ఏదైనా సరే ఎక్కువ ఉంటే, అంటే మనకి చాలా పొజిషన్స్ కానీ స్టేటస్లు కానీ ఇంకోటి ఏది ఎక్కువ ఉంటే అది చాలా మనకి సంతోషము, అంటే మనం యూనిక్గా ఏదో అంటే బతుకుతున్నామని. కానీ అది కాదు అంటున్నారు మోడర్న్ మిత్. అది ఇవాళ ఉన్నటువంటి శుద్ధ అబద్ధం ఏంటంటే మోర్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపియర్. నో. ఆయన ఏమంటున్నారు, మన ఇండియన్ సేజ్ విజ్డమ్ ఏంటి? లెస్ క్లట్టర్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పీస్. ఎంత తక్కువ ఉంటే అంత మీకు జీవన విధానం బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే ఇవన్నీ తెలిసినవే, మనం జోకులర్గా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు కారు కొనకపోవడం చాలా బాగుండేదండి, కారు కొన్న తర్వాత ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, ఇది చూడాలి అది చూడాలి, సంథింగ్ లైక్ దట్. స్కూటర్ హాయిగా ఉండేది, సంథింగ్ లైక్ దట్. అంటే నేను ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను, అందరికీ అనుభవంలోనే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు వేరే. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. అగైన్ సింప్లిసిటీ క్రియేట్స్ క్లారిటీ. అంటే ఎవరికి కార్లు లేవా లేకపోతే బిల్డింగ్స్ లేవా అని ప్రశ్న కాదు. అసలు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అన్నది కదా. ఇప్పుడు మనం పుస్తకాలు రివ్యూ చేస్తున్నాం అంటే అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి
అంటే ఆ సేయింగ్స్ ఏంటో దాన్ని మనం ఎంతవరకు అప్లై చేయాలంటే అంతవరకు అప్లై చేస్తాం. సో ఆయన రెడ్ లైన్ అగైన్, జీవితం కేవలం సంపాదన కోసం కాదు, సాధన కోసం మాత్రమే. సంపాదన ఆటోమేటిక్గా వస్తుంది. సి ది ఆన్సర్స్ వి సీక్ అవుట్ సైడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్. అది ఇండియన్ విజ్డమ్ యొక్క గొప్పతనం. మీరు ఏదో సమాధానాలు ఎక్స్టర్నల్గా వెతుక్కుంటున్నారేమో, మీరు ఇంటర్నల్ జర్నీ చేసి చూసుకుని జాగ్రత్తగా కూర్చుని క్లట్టర్ లేకుండా జాగ్రత్తగా కూర్చుంటే, మీనింగ్ఫుల్ లివింగ్ వైపు ప్రయాణిస్తే అన్ని ఆన్సర్స్ మీ లోపలే ఉన్నాయి, అన్ని సమాధానాలు కూడా మీ లోపలే ఉన్నాయి. సో 3 ప్రశ్నలు మిత్రులారా ఆయన వేసింది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం. వాట్ ఐమ్ ఐ చేసింగ్? దేనికోసం పరిగెడుతున్నా? వై ఐ ఆమ్ రన్నింగ్? ఎందుకు పరిగెడుతున్నా? దేనికోసం పరిగెడుతున్నాను? ఎందుకు పరిగెడుతున్నా? అసలు నాకేం కావాలి? నిజంగా నాకేం కావాలి? ఇక్కడ మళ్ళీ మనని ఒక పాజ్ తీసుకుని allow yourself to absorb this moment. ఈ 3 ప్రశ్నలకి ఆనెస్ట్గా కాసేపు సైలెంట్గా కూర్చుని దాని ఆన్సర్స్ వెతకాలంటున్నా. సో మోడర్న్ సొసైటీ రివార్డ్స్ ఏంటి? అసలు మనం కాపాడుకోవాల్సినటువంటి విలువలేంటి? అది కూడా చాలా చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు ఆయన. అంటే మనం ఆల్మోస్ట్ ఎండ్కి వస్తున్నాం ఆయన నెరేషన్స్ని. మోడర్న్ సొసైటీ ఏమి మనకి సూచిస్తూ ఉంటుంది? స్పీడ్, చాలా 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 స్పీడ్, అతి వేగం అన్నమాట. కెరీర్లోనూ వేగమే, అన్నిట్లోనూ వేగమే. కాంపిటీషన్, పోటీ వ్యవస్థ, అచీవ్మెంట్ ఓరియంటేషన్, ఏదో సాధించాలి 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 అనేటటువంటి పరుగు, ఎక్స్టర్నల్ పెర్ఫార్మెన్స్, ఇంటర్నల్ పీస్ కాస్ట్ అయినా మన ఎక్స్టర్నల్ పెర్ఫార్మెన్స్ కోసం, బాహ్య ఏమంటారు సక్సెస్ స్టోరీ కోసం. కానీ ఈస్టర్న్ విజ్డమ్ మనకిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అల్టిమేట్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, ఒకటి క్యారెక్టర్, నిబద్ధతతో కూడినటువంటి క్యారెక్టర్. రెండోది కంపాషన్, మీతో పాటు ఇతరులు ఉన్నారు, దయచేసి మనం ఇతరులకి ఏదైనా ఉపయోగపడతామేమో ప్రశ్నించుకోవటం. మూడోది ఇంటిగ్రిటీ, మీకు మీరు ఇంటిగ్రిటీతో ఉండాలి, నీతి నిజాయితీ. అలాగే హ్యుమానిటీ అండ్ సర్వీస్, మానవీయత విలువలు ఉండాలి. మనం ఇది చూసాం అప్పుడు చాలా వరకు అసలు అసలు వాడికి మానవతా విలువలే లేవండి అంటే, విలువలు ఎంత డిగ్రేడ్ అయిపోయారు. సో ఆయన చెప్తున్నారు లైఫ్ అల్టిమేట్లీ వాల్యూ దీస్ 3 అండ్ దీస్ 4. అండ్ ఇండియన్ విజ్డమ్, ఈస్టర్న్ విజ్డమ్ ఆల్రెడీ గివెన్ అస్ దిస్, బట్ యూ నీడ్ టు మాస్టర్ ఇట్. సో ఇప్పుడు ఆయన మళ్ళీ రెడ్ లైన్, ఇఫ్ సక్సెస్ కాస్ట్ యువర్ పీస్, ఇస్ ఇట్ ట్రూలీ సక్సెస్? మీ విజయం మీ అంతర్గత శాంతిని డిస్టర్బ్ చేస్తూ ఉంటే అది నిజంగా విజయమా? ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. సో ఇప్పుడు అసలు మీరు ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏమి వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? వాట్ లెగసీ విల్ వి లీవ్? అంటే ప్రతి వాళ్ళము వెళ్ళిపోవాల్సిందే, ఎగ్జిట్ ఉంటుంది, ఎంట్రీ ఉన్నట్టు ఎగ్జిట్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది, వాట్ ఎవర్. సో నౌ ఈవెన్చువలీ పీపుల్ ఫర్గెట్, మనం ఎంత రిచ్గా ఉన్నాం, ఈయన స్టేటస్ ఏంటి, ఈయన ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయని ఎవరు పట్టించుకోరు. ఆయన చెప్తున్నారు స్పెసిఫిక్గా మన గురించి, మన శాలరీ, మన వెల్త్, మన లగ్జూరియస్ పొజిషన్స్, మన జాబ్ టైటిల్స్ ఎవ్వరూ పట్టించుకోరు, అందరూ మర్చిపోతారు. మన ఎవరు గుర్తుంచుకుంటారు? ఎలా గుర్తుంచుకుంటారంటే, మీకు కైండ్నెస్ అండ్ లవ్ ఉంటే గుర్తుంచుకుంటారు. అయ్యో ఎన్ని పంచి సేవ చేస్తాడండి, ఎంత బాగుంటుంది, ఎంత కైండ్ హార్టెడ్ అండి. కాంట్రిబ్యూషన్, మీ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలి. అరే ఈయన చాలా హెల్ప్ చేస్తారండి, ఏదో అంటే మీకు ఉన్న రీతిలో కాంట్రిబ్యూట్ చేయమంటున్నారు ఆయన. అలాగే హ్యుమానిటీ అండ్ వాల్యూస్, ఇందాక మనం అనుకున్నట్టే మానవత విలువలు లేనటువంటి జీవితం వ్యర్థం. సో ఆయన ఏమంటున్నారంటే, జరిగింది ఇంకా చాలు, మీ విషయం అంతా చాలు. డూ నాట్ పోస్ట్ పోన్ లివింగ్. అంటే ఏంటి అర్థం? ఇంతవరకు మనం జీవించడం లేదు, ఏదో బతుకుతున్నాం.
ఇలాగ ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ డు నాట్ పోస్ట్పోన్ లివింగ్, స్టార్ట్ లివింగ్. లివింగ్ అంటే ఇది. సో ఒకరోజు జీవిస్తాను అనుకుంటూ జీవిస్తాను కోల్పోవద్దు. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. వాట్ ఎవర్ మే బి యువర్ లైఫ్ స్పాన్స్ అండ్ ఏజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈస్టర్న్ విజ్డమ్ ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు అవగాహన పట్టుకోకుండా ఎలాగ? సో మ్యాంటిల్ యొక్క సక్సెస్ స్టోరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మళ్ళీ ఆయన ఒక్కసారి మన హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్తారు. జూలియన్ మ్యాంటిల్ ఆయన ఏదైతే క్యారెక్టర్ క్రియేట్ చేశారో, ఆయన హిమాలయాస్కి వెళ్లకుండా ఉన్న పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం, ఆయన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పాపులర్ లాయర్. ఆయన బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా వెల్దీగా బట్ చాలా ఒత్తిడితో జీవించేవారు. చాలా ఫేమస్ ప్రసిద్ధ లాయర్, బట్ అన్హెల్దీ, అంటే అనారోగ్యం. అలాగే ఎక్స్టర్నలీ సక్సెస్ఫుల్, బ్రహ్మాండం. ఆయన లాయర్, ఆయన కేసెస్, ఆయన చుట్టూ క్లయింట్స్ బ్రహ్మాండంగా ఉండేది. ఇమోషనలీ ఎంప్టీ, ఏంటో కోల్పోయినటువంటి ఈ భావావేశం, సంథింగ్ లైక్ దట్, ఏదో కోల్పోయినట్టు ఉండేది. కానీ ఈయన జర్నీ చేసిన తర్వాత అంతా పోగొట్టుకుని అంటే త్యజించేసి, అన్నీ అమ్మేసుకుని అన్నీ త్యజించేసి హిమాలయాస్కి వెళ్ళి ఈస్టర్న్ విజ్డమ్ అని ఆస్వాదించినప్పుడు అక్కడ సేజెస్ నుంచి తీసుకున్న లెసన్స్ ఏంటంటే పీస్ అండ్ డిసిప్లిన్, పర్పస్ అండ్ జాయ్, స్పిరిచువాలిటీ అవేకెండ్ అండ్ ట్రూలీ ఫుల్ఫిల్డ్. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ లైఫ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫర్మేషన్ అపాన్ యూ. ఎక్కడో చోట రియలైజేషన్ వస్తుంది, అంతవరకు ఆక్కండి దయచేసి. ప్లీజ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. విజ్డమ్ మీ దగ్గరే ఉంది. సెర్చ్, స్టార్ట్ లివింగ్ అని చెప్తున్నారు. సో చివరికి వచ్చాం మనం. ఒక్క 2 నిమిషాల్లో నేను ముగిస్తా. ఇక్కడ మేజర్ లెసన్స్ ఆఫ్ ద బుక్ మనం 7 పాఠాలుగా తీసుకోవచ్చు. మొట్టమొదటిది మాస్టర్ యువర్ మైండ్. నేను మళ్ళీ రివైజ్ చేయగలను, టైం చాలదు కాబట్టి. అండ్ రెండోది లివ్ పర్పస్ఫుల్లీ. అంటే ఏదైనా ఒక జయం ఆధారంగా మనం బతకాలి. ప్రాక్టీస్ డిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యం ఉండకూడదు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన సరళి ఉండాలి. ప్రొటెక్ట్ యువర్ హెల్త్, ఆరోగ్య పరిరక్షణ ఉండాలి, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అసెట్. రెస్పెక్ట్ టైమ్ అండ్ టైట్, నెవర్ వెయిట్ ఫర్ నన్ అని చెప్తాం మనం. మీ టైంని రెస్పెక్ట్ చేయండి, అది బయాలజికల్ క్లాక్. అది మీ స్లీప్ వాట్ ఎవర్ ఈక్వాల్ ఇట్, ఏదైనా సరే. టైం లాస్ట్ ఈస్ లాస్ట్ అగైన్. సో ఇది అండ్ అగైన్ సర్వ్ హ్యూమానిటీ, అంటే మనం తోటి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలి. అండ్ లివ్ కాన్షియస్లీ, అంటే ఇంటిగ్రిటీతో అనమాట. లివ్ వెరీ కాన్షియస్లీ. మనం ఏం చేస్తున్నా కూడా చాలా కాన్షియస్గా చేస్తూ ఉంటే మీ జీవితం ఫలప్రదం అవుతుంది. సో ఆయన క్లోజింగ్ వర్డ్స్ ఏంటంటే, సక్సెస్ ఆన్ ద అవుట్ సైడ్ మీన్స్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్, అన్లెస్ యూ హ్యావ్ సక్సెస్ విత్ ఇన్. మీ ఇంటర్నల్ పీస్ ప్రాసెస్ని మీరు ఆన్సర్ చేయకుండా ఎక్స్టర్నల్ బిలాంగింగ్నెస్ కోసం, టైటిల్స్ కోసం, పొజిషన్స్ కోసం మీరు ఎంత పోటీ పడినా అది జీవిత ధ్యేయం కాదు. ఎక్కడో చోట మీకు స్టంబ్లింగ్ బ్లాక్స్ వస్తాయి, రిపెంట్ అవుతారు. సో ఫైనల్గా ఆయన లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్తూ ఇవి చెప్తున్నారు. అంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఫౌండ్ అవుట్ సైడ్. సో మీనింగ్ఫుల్ లైఫ్ అంటే, అర్థవంతమైన జీవితం అంటే ఏంటంటే అవేర్నెస్. మీరు పూర్తి స్థాయిలో అవేర్గా ఉండడం. అది అఫ్కోర్స్ ఇంటర్నల్ జర్నీ చేస్తే తెలుసు. గ్రాటిట్యూడ్, అందరికీ కృతజ్ఞతతో ఉండడం, ఇంక్లూడింగ్ యూనివర్స్ అండ్ అదర్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ యూ. సింప్లిసిటీ, చాలా సాధారణమైనటువంటి జీవన సరళి. కాంట్రిబ్యూషన్, సేవా దృక్పథం. ఎవరికైతే మనము అంటే రుణపడి ఉంటామో మన సొసైటీలో, మనం సోషల్ బీయింగ్స్ కాబట్టి. అలాగే గ్రోత్, అదే ఎస్ అభివృద్ధి డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే మనం గ్రోత్ ప్రాసెస్లో వెళ్తుంటాం. బ్యాలెన్స్, నియంత్రణ ఉండాలి కరెక్ట్గా, అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ. అండ్ అల్టిమేట్లీ లవ్, ప్రేమని పంచాలి, ద్వేషాన్ని కాదు, ప్రేమని పంచాలి. సో హ్యాపీనెస్ ఈస్ నాట్ ఫౌండ్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ కల్టివేటెడ్ విత్ ఇన్. అది ఇండియన్ ఫిలాసఫీలో మాత్రమే, ఈస్టర్న్ ఫిలాసఫీలోనే. కాబట్టి మనం
చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం. సో ఆయన చెప్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడో కాదు, ఇప్పుడే ట్రై చేయండి. బిగిన్ ట్రాన్స్ఫర్మేషన్ నౌ. మీకు ఇంకా వెయిట్ చేయొద్దు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. బర్న్అవుట్ అయింది, కొలాబ్స్ అయింది, ఇల్నెస్ వచ్చింది, హార్ట్ బ్రేక్స్ వచ్చాయి, క్రైసిస్ వచ్చింది. ఇన్ని చూశారు మీరు, ఇంకెందుకు వెయిట్ చేస్తారు? ఆస్క్ యువర్ సెల్ఫ్ డైలీ, am I merely successful or truly fulfilled? ఆన్సర్ చేయండి, మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. ఈస్టర్న్ విజ్డమ్లో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, ఎక్కడికో పరిగెట్టక్కలు. ది మాంక్ డిడ్ నాట్ మియర్లీ సెల్ హిస్ ఫెరారే. రెడ్ లైన్ హియర్. ఆయన ఫెరారే అమ్మేసుకోవడం కాదు అక్కడ. ఏం చేశారు? హీ అబండెంట్ ఈగో. ఆయన యొక్క ఈగోను వదిలేశాడు, అహాన్ని వదిలేశాడు, ఇల్యూషన్ వదిలేశాడు, మాయ అని వదిలేశాడు, అండ్ అన్కాన్షియస్ లివింగ్ వదిలేశాడు. అంటే అసంబద్ధమైనటువంటి జీవన సరళిని వదిలేశాడు. అది ఆయన జర్నీ. సో హీ సేస్ అగైన్, హ్యాపీనెస్ ఈస్ నాట్ ఫౌండ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ కల్టివేటెడ్ విత్ ఇన్. రిపీట్ సెంటెన్స్. మిత్రులారా, మీకు అసౌకర్యం కలిగిస్తే క్షమించండి. చాలా హెవీ హార్ట్తో నేను మీ ముందు ఇంత అంటే ఏమంటారంటే కొంచెం పవర్ఫుల్గా మాట్లాడాల్సి వచ్చింది. అంటే నాకు కూడా అది చాలా హెవీ హార్ట్ ఉంది. నేను డాక్యుమెంట్ చేసినప్పుడు, స్లైడ్స్ తయారు చేసుకుంటున్నప్పుడు అతని ఇది చాలా చాలా నాకు ఒక పెద్ద లెర్నింగ్ పాయింట్. అగైన్ ఐ ఎక్స్ప్రెస్ మై deep sense of gratitude to Hanumanth Reddy Garu for giving me an opportunity to make my internal journey. I am not just reviewing the book, but I have traveled a lot inside. I confess here, friends. So that's what from me today. So I just leave the forum for. Thank you very much, sir. Please stop there. Okay. Thank you. Very big thanks, and really it's an applause from everyone.